నమో భగవతే శ్రీరమణాయ. డాక్టర్ టిఎన్ కృష్ణస్వామి. డాక్టర్ టిఎన్ కృష్ణస్వామి ఆశ్రమం ఆసుపత్రికి డాక్టరు. ఆయన శ్రీ రమణుల ఫోటోలను ఎన్నో తీశారు. వారు తీసిన కొన్ని డజన్ల ఫోటోలు ది రేడియన్స్ ఆఫ్ సెల్ఫ్ అనే గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథాన్ని బెంగళూరులోని రమణ సెంటర్ వాళ్ళు ప్రచురించారు. ఆయన అనుభవాలు ఆయన మాటల్లోనే. నేను మెడిసిన్ చదువుకునే రోజులలో కొందరు స్నేహితులం ఒక బృందంగా వెల్లూరు వెళ్ళాం. నేను నా కెమెరాను కూడా తీసుకువెళ్ళాను. తిరువన్నామలైలోని దేవాలయం ప్రాచీనమైనది, కళాత్మకమైనది అని ఎవరో అనటం వల్ల అక్కడికి కూడా వెళ్ళాం. ఆ శిల్పాలు, ఆ గోపురాలు ఎంతగానో నచ్చాయి మాకు. అక్కడికి 2 మైళ్ళ దూరంలో నివసిస్తున్న శ్రీ రమణ మహర్షి దర్శనానికి కూడా వెళ్ళాం. మేము ఆశ్రమం చేరేటప్పటికి వారు వాహ్యాళికై కొండ మీదకి వెళ్ళారు. వారు తిరిగి వచ్చేదాకా ఆగాం. వెంట ఎందరో భక్తులు వస్తుండగా చేతిలో కమండలము, చేతి కర్ర పట్టుకొని రాజ టీవీతో నడిచి వస్తున్న మూర్తిని చూశాం. వారు దగ్గరికి రాగానే విషయం ఏమిటని అడిగినప్పుడు మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు వారి ఫోటోలు తీసుకోవాలని కోరుతున్నారని ఎవరో చెప్పారు. ఓహో అట్లాగా, సరే తీసుకోమను అన్నారు మహర్షి. అట్లా అంటూనే ఫోటో తీసుకోవడానికి వీలుగా నడుం మీద చేతులు పెట్టుకొని తల ఒక పక్కకు వంచి నిలబడ్డారు. నేను కెమెరాతో ఫోటోలు తీసుకున్నాను. ఏదో ఆధ్యాత్మికతను వెదజల్లే ముఖం కోసం కానీ, ఆ పవిత్రమైన వాతావరణం కోసం కానీ ఎదురు చూడలేదప్పుడు. శ్రీ భగవాన్ హాలులో ప్రవేశించి తమకై ఏర్పరిచిన సోఫా మీద కూర్చున్నారు. మేము కూడా వెళ్ళి వారి పాదాల చెంత కూర్చున్నాం. తమ చుట్టూ ఉన్నదానిని ఏమీ వారు పట్టించుకున్నట్టే లేదు. వారెక్కడో దూరంగా ప్రశాంతంగా చూస్తున్నారనిపించింది. వారి కళ్ళు ప్రకాశిస్తున్నాయి. వారి వదనంలో ఏదో దివ్యత్వం ఉంది. హాలులో ఫోటోలు తీసుకునేంతటి వెలుతురు లేదు. అయినా మహర్షివి కొన్ని ఫోటోలు తీశాను. ఆ తర్వాత లేచి వారికి యాంత్రికంగా సాష్టాంగ నమస్కారం చేసి హాలులోంచి బయటకు వెళ్ళాం. మద్రాసు వెళ్ళాక ఆ ఫోటోలను ప్రింట్ చేయించాను. ఆశ్రమం వాళ్ళు కోరినట్టు వాళ్ళకి కొన్ని కాపీలు పంపాను. చదువులో పడ్డాను మళ్ళీ. తిరువన్నామలై యాత్ర గురించి మర్చిపోయాను. నేను తీసిన ఫోటోలు బాగున్నాయని మహర్షితో పాటు ఫోటో తీయించుకోవాలనుకున్న భక్తుల కోరికను తీర్చడానికి ఆశ్రమానికి మళ్ళీ రావాలని ఆహ్వానం వచ్చింది. పరీక్షలు అయ్యేదాకా వాయిదా వేయలేకపోతానా అని అనుకున్నాను. కానీ నా ప్రయత్నం ఏమీ లేకుండానే తిరువన్నామలైకి ప్రయాణమయ్యాను. మహర్షి సన్నిధికి వెళ్ళగానే నన్ను చిరునవ్వుతో చూస్తూ వారు, వాళ్ళకి ఒక గ్రూప్ ఫోటో కావాలిట, ఆ ఫోటోని నీవే తీయాలట అన్నారు. నేనెంతో పొంగిపోయాను. శ్రీ మహర్షితో అంతటి మాటను అనిపించుకోవడం ఎంతో ఆనందదాయకమైంది. గ్రూప్ని అంతా సరిగ్గా అమర్చి ఫోటోలు తీసుకున్నాం. నా కోసం పద్మాసనంలో కూర్చుని శ్రీ భగవాన్ నన్ను కొన్ని ఫోటోలు తీసుకొనిచ్చారు. ముండనం చేయించుకున్న శిరస్సుతో వారు శిలాప్రతిమ వలె కూర్చున్నారు. ఆశ్రమానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక దినమే గడిపినా మహర్షితో పాటు కొండ మీదకు వెళ్ళి వీలైనన్ని ఫోటోలు తీసేవాణ్ణి. మహర్షితో గడిపిన ఆ కొద్దిసేపు నేను చెప్పలేని శాంతిని, సంతుష్టిని అనుభవించేవాణ్ణి. ఎంతో ఉత్తేజితుడునై ఇంటికి తిరిగి వచ్చేవాణ్ణి. వారితో పాటు వాహ్యాళికి వెళ్ళినప్పుడు వారి మాటలను వింటూ వారితో సంభాషించే అపూర్వ అవకాశాన్ని పొందేవాణ్ణి. ఒకసారి శ్రీ మహర్షిపై ఎంతో విశ్వాసం ఉన్న ఒక భక్తురాలు హాలులోకి తన ఏకైక బిడ్డ మృతదేహాన్ని తీసుకువచ్చింది. ఎంతో ఏడుస్తూ, నా బిడ్డ చనిపోయాడు, అతనిని బ్రతికించండి, ఇదే నా వేడుకోలు అంది. ఎప్పటి వల్లనే మహర్షి మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తర్వాత మృదువుగా, దగ్గరలో ఉన్న గుడిసెలోకి ఆ దేహాన్ని తీసుకువెళ్ళు, ఏం జరుగుతుందో రేపొద్దున చూద్దాం అన్నారు. ఏమీ జరగలేదు. పిల్లవాడు చనిపోయి పడి ఉన్నాడు. కానీ వాళ్ళ బంధువుల మనసులలో ఏదో జరిగింది. చనిపోయిన పిల్లవాడు ఇక బ్రతకడని, చనిపోయిన వాడు మళ్ళీ బ్రతుకుతాడని ఎదురు చూడకూడదని వాళ్లే గ్రహించారు. ఆ తర్వాత మహర్షి, అవతార పురుషుడు కూడా చనిపోయిన వాళ్ళందరినీ బ్రతికించలేడు. వ్యక్తిగత సంకల్పం అంటూ ఆయనకి ఏమీ ఉండదు. కనుక ఏదో అద్భుత కార్యాన్ని చేయాలని నిర్ణయించుకోలేడు. వారి సమక్షాన ఏమైనా అద్భుత కార్యాలు జరిగితే కేవలం సాక్షి వలె చూస్తారంతే అన్నారు. ఒకనాడు కొండపైకి ఎక్కుతుండగా మహర్షి దారిలో ఉన్న ఒక చిన్న మెరుస్తున్న రాతి బెడ్డని తీసుకుని నాకు చూపిస్తూ, విదేశాల నుంచి ఎవరో ఈ కొండ మీద ఉన్న పావనమైన ప్రదేశం నుంచి ఒక రాతిని పంపమని వ్రాశారు.
ఈ కొండంతా పరమపావనమైనదని అతనికి తెలియదు. ఈ కొండ సాక్షాత్తు శివుడే. మనం మన దేహంతో తాదాత్మ్యం చెందినట్టే శివుడు కూడా ఈ కొండతో తాదాత్మ్యం చెందాడు. కొండ సమీపంలో నివసించటం వల్ల సాధకునికి సహాయము, మార్గదర్శకత్వము దొరుకుతాయి అన్నారు. ఈ మాటలు నా హృదయంలోకి ఇంకిపోయాయి. వారన్న మాటల ఔచిత్యం కానీ వాటి శక్తిని కానీ అంచనా వేద్దామని నాకెప్పుడూ అనిపించలేదు. కొండ పావనమైనదని మహర్షి చెప్పారు. ఆ మాట చాలు నాకు. మహర్షిని దర్శించుకుంటున్నంత కాలము వారి పట్ల ఆకర్షితుడిని అవుతూనే ఉన్నాను. వారి ఫోటోలను తీయడం నాకెంతో సంతోషాన్నిచ్చేది. వారి బోధనల కంటే వారే నాకెక్కువ ముఖ్యం. వారి ప్రతి కదలిక, ప్రతి చేష్ట నాకెంతో ఆనందదాయకం. పసిపాపకు తల్లి ఎట్లా ఆకర్షణీయమో వారు నాకంతే. వారి మహానిర్వాణం నాకు ఒక పెద్ద దెబ్బవలే తగిలింది. నేను ఆధ్యాత్మిక సాధన అంటూ ఏమీ చేయనేలేదు. అయినా పెద్ద దెబ్బే అది. అంతకాలము వారి సన్నిధిలో ఉండి వారి బోధనలను ఆచరణలో పెట్టే అభ్యాసం చేయకుండా వారి ఫోటోలను మాత్రం తీస్తూ కాలం వృధా చేశానా? కాలేదు అని సమాధానపరుచుకున్నాను. మహర్షి అనుగ్రహం నాకు లభించే ఉంటుంది. వారింకా ఇక్కడే ఉన్నారు. వారి సాన్నిధ్యాన్ని అనుభవించడం మనం నేర్చుకోవాలి. వారు మనలను విడిచి ఎక్కడికి వెళ్ళనని మాట ఇచ్చారు కదా. ఇక మనకి ఎడబాటు ఏమిటి? హరే రమణ.